నమస్తే. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్లో లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి స్వాగతం. వేసవి ఎండలకు మార్చి తర్వాత మిరప పంటను సాగు చేయడం చాలా కష్టతరం. అందుకే వేసవికాలం ఆరంభమయ్యాక జూన్ జూలై నెలలో పచ్చిమిర్చికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతుంది. అయితే కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే నడి వేసవిలో కూడా పచ్చిమిర్చిని సాగు చేయవచ్చని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పోతయ్య వలసకు చెందిన రైతు పరంధామయ్య నిరూపిస్తున్నారు. ఆయన ప్రయోగాత్మకంగా చేపట్టిన సమ్మర్ మిర్చి సాగుపై సాక్షి ప్రత్యేక కథనం. సృజనాత్మక రైతుగా గుర్తింపు పొందిన పరంధామయ్య వ్యవసాయంలో ఎలాంటి కొత్త విధానం వచ్చినా దాన్ని ఆచరించడానికి తహతహలాడుతుంటారు. కొత్తదనం కోసం పరితపిస్తుంటారు. డిమాండ్ ఉన్నప్పుడే పంటల్ని అమ్ముకొని లాభం పొందాలనేది ఈయన ఆలోచన. అందుకనుగుణంగానే ఆయన మిర్చి సాగు చేపట్టారు. నేను ఇది రిన్నమ్ 5 వెరైటీ, తర్వాత కొంత భాగం స్వాతి అనేది గుంటూరు సనాలని ఒక వెరైటీ, 2 వెరైటీలు వేయడం జరిగింది. అంటే 2 in 1గా మనం యూజింగ్ చేసుకోవచ్చు, ఎండుమిర్చి పచ్చిమిర్చిగా. అది సమ్మర్లో అంటే మార్చి 4న వేయడం జరిగింది. మరి సైంటిస్టులు ఏమన్నారంటే వాటర్ ఉంటే కొంతవరకు హీలింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, మీరు వేయండి ఈ వెరైటీ అని చెప్పడం జరిగింది. ఆ సజెషన్ మేరగా నేను ఇది నాటడం జరిగింది. ప్రోట్రేల్లో ఈ మొక్కలు ఈ గింజల సీడు ప్రోట్రేల్ అంట పెంచడం జరిగింది. కొంత షాడో నెట్వర్క్ నుంచి దాన్ని కాపాడి మొక్క ఫీల్డ్ మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇవాళకి 21 days అంత అవుతుంది. ఫస్ట్ గొప్ప చేయడం జరిగింది. ఇది వర్మి కంపోస్టు ఒక 400 kgs నుంచి 500 kgs మొన్నే వేసి గుప్పు చేసాము. నేను ఎక్కువ సేంద్రీయ వ్యవసాయం మీద ఆధారపెడతాను కాబట్టి పెద్ద పురుగులు గిరుగులు పెద్ద ఆశించడానికి అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చిన్న ఫ్లవరింగ్ వస్తుంది అక్కడక్కడ, కానీ ఆ ఫ్లవరింగ్ కాపు హీల్డింగ్ వస్తుందా లేదనేది మనకి ఇది ఎక్స్పెరిమెంటెడ్గా ప్లాంటేషన్ తప్ప కానీ నేను ఇంతకుముందు పెట్టి అనిపించే ప్లాంటేషన్ కాదు. ఓ ట్రైల్ వేద్దాం, సమ్మర్లో వేస్తే ఈ వెరైటీ ఉంటుంది, రేపు మార్కెట్కి మే జూన్కి మనకి అందుబాటులో ఉంటుంది. మే జూన్లో అప్పుడు మార్కెట్ టైట్ ఉంటుంది, పచ్చిమిర్చి మనకి మార్కెట్కి అందుబాటులో ఉంటుంది అని దృష్టిలో పెట్టాను. మరి నేను ఇంచుమించు 70%గా ఇది హీల్డింగ్ రావడానికి అవకాశం వచ్చేటట్టు చేయడానికి నేను ప్లాన్ చేస్తాను. మార్చి తొలివారంలో ఇనాం 5 స్వాతి గుంటూరు సన్నాల రకాల విత్తనాలు ప్రొట్రేట్లలో నాటి నారు పెంచారు. ఆ తర్వాత ఈ నారును నాటితే 20 రోజులకు పూత దశకు వచ్చింది. ఈ సీజన్లో పూత నిలబడుతుందా లేదా అన్న దానిపై అనుమానం ఉండడంతో శాస్త్రవేత్తల సూచనలతో ప్రయోగాత్మకంగా 30 సెంట్లలో సాగు చేపట్టారు. కేవలం సేంద్రియ ఎరువులు మాత్రమే వినియోగిస్తున్నారు. డ్రిప్ పద్ధతిలో తడి ఆరకుండా ప్రతి మొక్కకు నీరు అందిస్తుండటంతో మొక్కలు పచ్చగా నిగనిగలాడుతున్నాయి. చల్లని వాతావరణంలో పెరిగినట్టే ఏపుగా పెరుగుతుండటంతో జూన్ నెలలో దిగుబడి వచ్చి అధిక ధర వస్తోందని రైతు పరంధామయ్య ఆశిస్తున్నారు. రైతులు కూడా చాలా మంది విచిత్రంగా చూశారు, ఈ టైంలో మిరప పండుతుందా, ఎలా పండుతుంది అనేది దృష్టిలో పెట్టారు. నాకు డ్రిప్ ఉందయ్యా, వాటర్ ప్రతిరోజు వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ వాటర్ ఇచ్చినందువలన మొక్క కాపాడుతాను, ఇప్పుడు ఈ సమ్మర్లో కాపాడుతాను. రేపు రైనీ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు భూమి కూలింగ్ అయ్యి మొక్క గ్రోతింగ్ అవడానికి హీలింగ్ రావడానికి అప్పుడు మార్కెట్కి అందుబాటులో ఉంటుందని ఆ దృష్టిలో పెట్టండి. ఇలా ఖాళీగా ఉంచుకుంటా ఎంతో కొంత మొక్క సేఫ్ సైజ్ చేసి అది రేపు కూలింగ్ వచ్చేటప్పుడు మాకు గ్రోతింగ్ చేసి మళ్ళీ హీలింగ్ దాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుందని దృష్టిలో పెట్టి ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ ప్లాంటేషన్గా చేయడం జరిగింది. ఇప్పుడు మొక్కలకి నేను సీడు ఇంచుమించు ఒక 4000 అంత సీడ్ అయిందండి. తర్వాత మరి మొక్కలు మేమే నాటిస్తాము. ఒక 2 మొక్కలు అలాగా హోల్స్ ఎక్కడ పడ్డాయి, వాటర్ డ్రాప్స్ ఎక్కడ పడ్డాయి, ఆ డ్రాప్స్ ప్రకారంగా మేము 2 మనుషులు నాటిస్తాము. ప్రజెంట్ అయితే ఒక గొప్పకి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఒక 1000 నుంచి 2000 రూపాయలు, 2000 నుంచి 3000 వరకు ఖర్చు. ఎకరాకి అయితే ఖర్చు సీడు ఎకరాకి అయితే 5000 పైన అవుతుందండి సీడు. మరి ఇప్పుడు లేబర్ ఛార్జెస్ అయింది ఒక 15000 నుంచి 20000 వరకు ఎకరాకి ఖర్చు రావడానికి, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఇది సీడ్ కాబట్టి చాలా చక్కగా మందులు వాళ్ళు సజెషన్ ప్రకారం మన స్పేస్. అంతకుముందు ఆయన మిర్చిలో అంతర్ పంటగా వేరుశెనగ వేసి లబ్ధి పొందారు.
ప్రధాన పంట అయిన మిర్చి ప్రస్తుతం ఆయనకు లాభాలనిస్తోంది. ఇలా అనేక విధాలుగా ఆలోచించి తక్కువ పొలంలోనే ఎక్కువ ఆదాయం పొందేలా వ్యవసాయం చేస్తుంటారు పరంధామయ్య. అది ఇంత ముందు కూడా అది అంతర పంట కూడా మన వేరుశనగ కూడా పండింది. ఇంచుమించు అది 1200 రూపాయలు అంతర పంట పండింది. 2 సెంట్లు ఉంటుందండి. ఇది ఎండుమిర్చి 1 కింట అయింది. ఆ ఎండుమిర్చికి నా ఖర్చు 30 కేలు ఉంచుకోగా 70 కేలు అమ్మితే 7,000కి వచ్చింది. అది ఇప్పుడు కూడా మళ్ళీ పచ్చిమిర్చి ఆల్రెడీ పచ్చిమిర్చి తయారైపోతుంది. చాలా కారంగా ఉంటుందండి అది ఆ వెరైటీ. మన కారం అంటే ఇప్పుడు మరి చాలా ఎక్కువ కారం, టేస్ట్ కూడా చాలా బాగా మంచి టేస్ట్. మరి ఇప్పుడు కూడా అది ఆల్రెడీగా మా పచ్చిమిర్చి కూడా వాడుకుంటాను. అది కూడా సేంద్రియ మీద పెట్టాము. ప్రోటీన్లో మొక్కలు పెంచడం జరిగింది. తర్వాత తుఫాన్లో కొంతవరకు నష్టం జరిగినా సరే ఆ నష్టం జరిగినప్పుడే మేము అంతర పంటగా వేరుశనగ వేయడం జరిగింది. ఆ అంతర పంటలో మాకు 1200 రూపాయలు అది డబ్బులు అమ్మాము. ఆ సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఆ వెరైటీని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా నేను చేసి ఈ సమ్మర్లో ఆ వెరైటీ వేయడం జరిగిందండి. అది ఆ వెరైటీ కూడా మంచి వెరైటీ కాబట్టి ఆ వెరైటీ బట్టి నేను ఇది హీల్డింగ్ వస్తుందని నేను ఒక ఎక్స్పెక్టెడ్గా సమ్మర్లో వేయడం జరిగింది. సాధారణంగా మిర్చి పంట సాగును ఖరీఫ్లో జూలై, ఆగస్టు నెలల్లో, రబీ సీజన్లో అక్టోబర్, నవంబర్ నెలల్లో మొదలు పెడతారు. ఈ రైతు మాత్రం మార్చి నెలలో మొదలుపెట్టి జూన్, జూలై నాటికి మార్కెట్లో అందుబాటులోకి తేవడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ఋతువులు కూడా గతి తప్పుతున్నాయి కాబట్టి రైతులు కూడా సంప్రదాయబద్ధంగా కాకుండా వాతావరణ పరంగా, మార్కెట్ పరంగా ఆలోచించి పంటలు సాగు చేస్తే లాభం ఉంటుందనడంలో సందేహం లేదు. సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా. పొద్దుతిరుగుడు పంట చాలా ముఖ్యమైన నూనె గింజల పంటగా ప్రాముఖ్యతను పొందింది. ఈ పంటలో నూనె 49%, మాంసకృత్తులు 22% ఉంటాయి. పొద్దుతిరుగుడు నూనెలో లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కూడా వేరుశెనగ, నువ్వుల నూనె కంటే శ్రేష్టమైనది. పొద్దుతిరుగుడు పంట నూనెను వనస్పతి తయారీకి, వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమల్లో విస్తారంగా వాడుతున్నారు. నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిలో కూడా అధికంగా మాంసకృత్తులు ఉండటం వల్ల పశువులు, కోళ్ల దానాగాను విరివిగా వాడుతున్నారు. వరంగల్ జిల్లాలో ఈ పంట విస్తీర్ణం పెంచడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొక్కజొన్న పంట సాగుపై చూపినంత శ్రద్ధ పొద్దుతిరుగుడు పంటపై చూపడం లేదని, అందుకే ఈ పంట విస్తీర్ణం తగ్గుతోందని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ పెట్టుబడితో చక్కటి ఆదాయాలు అందించే ఈ పంటపై రైతుల్లో తగిన అవగాహన లేదని వారంటున్నారు. ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఉద్యోగ గుండె జబ్బులు తగ్గించాలంటే ఈ యొక్క పొద్దుతిరుగుడు యొక్క నూనె వాడమని చెప్పేసి శాస్త్రీయపరంగా నిరూపించడం జరిగింది. ఎందుకంటే ఇందులో కొవ్వు శాతం తక్కువ ఉంటుందని చెప్పేసి. అయితే దీన్ని రైతులు విరివిగా పండించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పక్షుల బెడద, కోతుల బెడద, అదేవిధంగా ఈ యొక్క రైతు ఈ యొక్క పంట దిగుబడి ఆశించిన రీతిలో ఉండట్లేదని చెప్పేసి అనుకోవడం, అపోహసించడం వల్లనే ఈ యొక్క పంట దిగుబడిలో కొద్దిగా వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క పొద్దుతిరుగుడు పువ్వు అనేది మనకు 110 రోజుల్లోపు మనకు వచ్చి మంచి మంచి రకాలు ఉన్నాయండి. హైబ్రిడ్ రకం, మోడర్న్ అనే రకం కూడా ఉంది. కొత్త కొత్త హైబ్రిడ్ వచ్చేసింది. ఈ యొక్క రకాలు ఎంపిక చేసుకొని క్రమపద్ధతిగా ఒక సైంటిఫిక్గా దాని యొక్క పద్ధతి ప్రకారం సాగు చేసిన మంచి దిగుబడులు వస్తాయి. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క పొద్దుతిరుగుడులో గొప్ప లక్షణం ఏంటంటే దీనికి స్పేసింగ్ అనేది కరెక్ట్ చూసుకోవాలండి. స్పేసింగ్ కూడా మనకు 60 x 30 సెంటీమీటర్ల ఎడంగా మనం చేసుకునేటట్టయితే కావాల్సినంత మొక్క స్పేసింగ్ వచ్చేసి దానికి కాంపిటీషన్ అంటే పోటీతత్వం లేకుండా ఒక మొక్కకు ఒక మొక్కకు ఆరోగ్యంగా వేపుగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంకో గుణం ఏంటంటే ఈ యొక్క పంటని ఒక కోతులు, పిట్టలు తప్ప పశువులు తినవు కాబట్టి రైతులకు పశువుల బెడద అనేది తగ్గిపోతుంది. కానీ కోతులు, పిట్టల కోసమే అలా ఆలోచిస్తున్నారు. ఈ పక్షుల బెడద తట్టుకోవడానికి ప్రభుత్వ పరంగా కూడా మనకు ఈ కలర్ రిబ్బన్స్ ఇచ్చారు. ఈ కలర్ రిబ్బన్స్ అనేది మనకు చేను చుట్టూతా 4 రకాల కలర్లు పెట్టేసాడు. ఈ యొక్క కలర్ రిబ్బన్ ఆ గాలికి కొద్దిగా జిగ్ జిగ్ అని చెప్పేసి ఒక విధమైన మెరుపు రావడం వల్ల పక్షులు ఇదేదో వేట పక్షులు పెట్టారని చెప్పేసి భయపడి లేచిపోవడం జరుగుతుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల వ్యవసాయ శాఖ అధికారి రామనర్సయ్య పొద్దుతిరుగుడు పంటపై రైతుల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.
సబ్సిడీ కింద విత్తనాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. ప్రభుత్వ పరంగా కూడా మేము రైతులకు ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే సబ్సిడీ 50% సబ్సిడీ కూడా మేము ఈ రైతులకు ఈ యొక్క పొద్దుతిరుగుడు విత్తనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఉత్సాహవంతమైన రైతులు ఈ యొక్క పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకొని సబ్సిడీ మీద పంట సాగు చేసిన పంట కాలంలో వాళ్ళకి కావాల్సిన చీడపీడలు కూడా మనకు నివారించే విధంగా మన దగ్గర ప్యాకేజీ కూడా ఉందండి. దానికి ప్యాకేజీ కూడా కల్పిస్తాము. ఎందుకంటే దీంట్లో మోనోక్రోటోపాసు, అదేవిధంగా పెండిమిథలిను, జింకు, ట్రైకోడర్మా విరిడి అనేది ఒక 5-6 రకాలు మనకు ప్యాకేజీలు కలిపేసి రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వరికి మొక్కజొన్నకు లాంటి ఎరువులు వేయని అవసరం లేదు. బాగా దీనికి సైంటిఫిక్గా మనకు సాయిల్ టెస్టింగ్ చేయించుకొని కావాల్సిన పోషకాలు ఎంత చేసుకోవాలని తెలుసుకున్న ఈ యొక్క పెట్టుబడి శాతం తగ్గించుకొని మంచి దిగుబడి పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇక నుండి అయినా ఈ పొద్దుతిరుగుడు పంటని రబీలో సాగు వరి తర్వాత రెండో పంటగా ఇది చేస్తే మనకు ఆరుతడి పంట కింద కంటిన్యూ అవుతుంది. నీటి తడువులు తగ్గించిన వాళ్ళం అవుతాము. మనకు నీటి విడద లేకుండా కూడా పంట వేపుగా వచ్చేసి మనకు దిగుబడి సరసమైన రేట్లు కూడా మంచి మద్దతు ధర ఉంది. కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడానికి అనుగుణంగా ప్రభుత్వం తగిన సూచనలు, సలహాల్ని విరివిగా ప్రచారం చేస్తోంది. 110 రోజుల్లో చేతికొచ్చే పొద్దుతిరుగుడు పంటను చేపడితే తప్పకుండా లాభం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారి రామనరసయ్య అంటున్నారు. ఈ పంట మీద దృష్టి పెట్టక రైతులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మొక్కజొన్న మీద మొగ్గు చూపుతున్నారు. ఈ మొక్కజొన్న అనేది మనకు రబీ పంట అని కాకుండా ఎండాకాలం వచ్చే పంట కాబట్టి దీనికి సీజన్ కూడా లేదు. కాబట్టి ఇది ఈ మధ్యకాలం రైతులందరూ ఈ యొక్క మొక్కజొన్న మీద పడి ఈజీగా మనకు క్రాప్ తీస్తున్నారు. 3 నెలలకే క్రాప్ వస్తుంది. ఈ పంటకాలం మనకు వచ్చేసి 4 నెలలు పడుతుంది. కాబట్టి 3 నెలల్లో వస్తుందని చెప్పేసి అంటున్నారు. అయితే అక్కడ పోషకాలు విపరీతంగా తీసుకుంటుంది. పొద్దుతిరుగు పూలు అట్లా ఉండదు. పొద్దుతిరుగు పూల్లో మనకు మన పంట కోసిన తర్వాత ఉన్న మాయిచర్ని తీసుకొని మనకు కొంత వేపుగా పెరుగుతుంది. 1-2 తడులు మనం సమయానుకూలంగా పూత టైంలో ఒకటి, వెన్నొచ్చే టైంలో ఒకటి, గింజ పాలు పుంజుకునే టైంలో ఈ యొక్క నీటి తడులు అనేది ఎసెన్షియల్, ముఖ్యమైనవి. ఈ తడులు ఇచ్చేసి మనకు ఈ యొక్క డిఏపి ఎరువులు భూమిలో వేసేసుకొని ఎకరానికి బస్తన్నర తగ్గకుండా మనం డిఏపి బస్త వేసుకొని పైపాటుగా చేసుకున్న సందర్భంలో యూరియా 3 దప్పాలుగా, అంటే ఒకేసారి కాకుండా 25 కిలోలు ఒకసారి, 30 కిలోలు ఒకసారి, లాస్ట్కి 30 కిలోలు విత్ పొటాష్ తోటి 30 కిలోలు పొటాష్ తోటి కలిపి వేసుకోవడం వల్ల రైతులకు తక్కువ పెట్టుబడితో కాకుండా మనకు ఎరువులను కూడా మేనేజ్ చేసుకొని నీటి యాజమాన్య పద్ధతులు పాటించినచో మంచి దిగుబడులు వస్తాయని చెప్పి తెలియపరుస్తుంది. పొద్దుతిరుగుడు పంట వేసి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రాజు అనే ఈ రైతు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు ఉపయోగించుకున్నట్టు చెబుతున్నారు. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు రైతు రాజ్యం. మొలకెత్తిన వెంటనే మాయదారి తెగుళ్లు వస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతుంటారు. ఎన్ని మందులు కొట్టినా తెగుళ్లు పోవడం లేదని ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. మొలకెత్తిన వెంటనే పలుచోట్ల మొక్కలు చచ్చిపోతే ఇక పంట దిగుబడి తగ్గిపోయినట్టే. విత్తన శుద్ధి లేకపోవడం వల్ల వచ్చే తెగుళ్ల వల్లనే ఈ విధంగా జరుగుతుంది. వివిధ పంటలలో మొలక శాతం 70 నుంచి 90% వరకు ఉన్నప్పుడే అది నాణ్యమైన విత్తనం అవుతుంది. అందుకోసం విత్తన శుద్ధి తప్పనిసరి. విత్తన శుద్ధిపై ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతుల్లో తగిన చైతన్యాన్ని పెంచుతోంది. విత్తనాలతో పాటు ఉన్న అనేక రోగకారక శిలీంధ్రాలు విత్తనంతో పాటు మొలచి మొలకెత్తిన మొక్కలను నష్టపరుస్తాయి. విత్తనంపై రక్షిత కవచంగా కీటకనాశినిని మరియు శిలీంధ్రనాశినితో పూతపూసే ప్రక్రియను విత్తన శుద్ధి అంటాం. విత్తుకొద్దీ పంట కాబట్టి వివిధ పంటలలో మొలక శాతం 70 నుండి 90 వరకు ఉన్నప్పుడే నాణ్యమైన విత్తనంగా పరిగణించాలి. అతి తక్కువ ఖర్చుతో అతి సులభంగా చేసుకునే విత్తన శుద్ధి ద్వారా ఆరోగ్యవంతమైన మొక్కలను పొందడమే కాకుండా పొలంలో నిర్దేశించబడిన మొక్కల సాంద్రత ఉండి మంచి దిగుబడిని సాధించవచ్చును.
విత్తన శుద్ధికి వాడే మందు పరిమాణం పిచికారీతో వాడే మందు పరిమాణంలో 10% మాత్రమే ఉండడం వల్ల పిచికారీ మందుపై పెట్టే ఖర్చును మరియు కూలీల ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చును. విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందులతో శుద్ధి చేసిన తరువాత శిలీంధ్రనాశిని మందులతో శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి కొరకు డ్రమ్ములో కావలసిన మోతాదులో విత్తనం పోసి సిఫారసు చేసిన మందు పొడిని లేదా మందు ద్రావణాన్ని పోసి తిప్పాలి. దీనివల్ల మందు ఆ గింజలకు సమానంగా పడుతుంది. డ్రమ్ము లేని వారు మందమైన ప్లాస్టిక్ సంచి గాని కుండను గాని తీసుకొని విత్తన శుద్ధి చేయవచ్చు. రైతులు పాటించవలసిన విత్తన శుద్ధి పద్ధతులు. రైతులు వేసే పంటలను మరియు వాడే రసాయనాలను అనుసరించి విత్తన శుద్ధిని వివిధ రకాలుగా చేసుకోవచ్చును. వాటిలో ముఖ్యమైనవి: పొడి విత్తన శుద్ధి. పొడి మందును విత్తనానికి కలిపి బాగా అంటుకునేలా చేయవచ్చును. లేదా విత్తనాలకు ముందుగా జిగురు, బెల్లం, చిక్కటి గంజి వంటి పదార్థాలతో తయారు చేసుకున్న ద్రావణాన్ని పట్టించి ఆ తరువాత సిఫారసు చేసిన మందును కలపడం వల్ల విత్తనాలపై రక్షణ కవచం ఏర్పడి తద్వారా తెగుళ్ల నివారణ సాధ్యమవుతుంది. తడి విత్తన శుద్ధి. కొన్ని రకాలైన విత్తనాలను, ముఖ్యంగా వరి లాంటి పంటలలో కీటకనాశినులు మరియు శిలీంధ్రనాశినులు తగినంత నీటిలో కలిపి విత్తనాన్ని నానబెట్టిన తరువాత విత్తుకోవాలి. స్లరీ ట్రీట్మెంట్ పద్ధతి. ఈ పద్ధతిలో అంతర్వాహిక శిలీంధ్రనాశినులను నీటిలో కలిపి చిక్కని ద్రావణంలా తయారు చేసుకుని ఆ ద్రావణాన్ని విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టుకుని విత్తుకోవాలి. ఈ విధానం వల్ల విత్తనం మీద ఉన్న వ్యాధి కారకాలనే కాక విత్తనం లోపల ఉన్న శిలీంధ్రాల నుండి కూడా రక్షణ పొందవచ్చును. జీవ సంబంధ శిలీంధ్రనాశినులతో విత్తన శుద్ధి. రసాయనాలకు ప్రత్యామ్నాయంగా ట్రైకోడెర్మా విరిడే అనే జీవ శిలీంధ్రనాశకం వాడి తద్వారా తెగుళ్ల నివారణను సాధించవచ్చును. ఇది కూడా శిలీంధ్రమవడం వల్ల భూమిలో తన సంతతి అభివృద్ధి పరుచుకొని పంటను చివరిదాకా కాపాడడమే కాకుండా తరువాత వేసుకునే పంటలకు కూడా ఉపకారిగా ఉండి పంటలపై వాడే రసాయనాల అవసరాన్ని తగ్గిస్తుంది. దీనిని కిలో విత్తనానికి 8 గ్రాముల చొప్పున పట్టించి చాలా రకాల పంటలలో, ముఖ్యంగా వేరుశెనగ, అపరాలు, పత్తి, ప్రొద్దుతిరుగుడు, టమోటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, ఉల్లి, వంగ, చిక్కుడు, ఆవాలు మొదలైన పైర్లలో విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనాల ద్వారా మరియు నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టవచ్చును. వేడిగాలి లేదా వేడి నీటితో విత్తన శుద్ధి. ముఖ్యంగా చెరకు విత్తనపు ముచ్చెలను వేడి నీటితో లేదా ఆవిరితో శుద్ధి చేసి ఆ తరువాత శిలీంధ్రనాశినితో శుద్ధి చేయడం వల్ల ఎర్రకుళ్ళు తెగులు నివారించవచ్చును. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదలైన కూరగాయలతో ఈ పద్ధతి ద్వారా బ్యాక్టీరియా తెగుళ్లను నివారించవచ్చును. సూర్యరశ్మితో విత్తన శుద్ధి. ఈ విధానం ఎండకాసే రోజుల్లో చేపట్టాలి. మొదట విత్తనాన్ని 4 గంటల పాటు నీటిలో నానబెట్టి తరువాత టార్పాలిన్ పట్ట మీద సన్నని పొరలాగా పరిచి సూర్యరశ్మి తగిలేటట్లు ఎండబెట్టాలి. దీనివల్ల విత్తనాలలో ఉన్న వ్యాధి కారకాలు శక్తిహీనమవుతాయి. జీవన ఎరువులతో విత్తన శుద్ధి. జీవన ఎరువులైనటువంటి బ్యాక్టీరియా సంబంధిత రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేయడం వల్ల గాలిలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించే వేరుబుడిపెల అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ విధానాన్ని
లెగ్యూమ్ జాతి పంటలలో అవలంబించడం వల్ల పంటకు వాడే రసాయనిక ఎరువుల మోతాదులో దాదాపు 25% వరకు ఆదా అయి ఖర్చు తగ్గుతుంది. రైజోబియం విత్తన శుద్ధి చేయడానికి 1 లీటర్ నీటిలో 50 గ్రాముల బెల్లాన్ని కరిగించి 15 నిమిషాలు మరగ కాచి చిక్కని పాకం తయారు చేయాలి. దానిలో 200 గ్రాముల రైజోబియంను వేసి బాగా కలిపి విత్తనానికి పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి. ఇది 1 ఎకరానికి వేసే విత్తనానికి సరిపోతుంది. ఈ ప్రక్రియను విత్తే కొన్ని గంటల ముందు మాత్రమే చేయాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. విత్తన శుద్ధి చేసే రసాయనాలు మనుషులకి పశువులకి అపాయకరమైనవి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తన శుద్ధి చేసే వ్యక్తి చేతులకు తొడుగులు, ముక్కుకు మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను ధాన్యంగా తినడానికి గాని పశువులకు దాణాగా గాని వాడరాదు. విత్తన శుద్ధికి సిఫారసు చేసిన మందునే ఉపయోగించాలి. మోతాదును మించి విత్తన శుద్ధి మందు వాడరాదు. అలా చేయడం వల్ల విత్తనం లోపలి భాగాలకు కూడా హాని జరిగి విత్తన మొలక శాతం తగ్గిపోతుంది. విత్తన శుద్ధి చేసేటప్పుడు విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండరాదు. విత్తనం పై పొర ఊడిపోకుండా జాగ్రత్త పడాలి. పప్పు ధాన్యాలు మరియు వేరుశెనగ పైర్లకు ముందుగా విత్తన శుద్ధి చేసిన తరువాత రైజోబియం కల్చర్ పట్టించాలి. వివిధ పంటలలో థైరామ్, క్యాప్టాన్, మ్యాంకోజెబ్ మరియు కార్బన్ డిజం వంటి శిలీంధ్ర నాశినులు మరియు ఇమిడాక్లోప్రిడ్, థయోమిథాక్సమ్ వంటి అంతర్వాహిక కీటక నాశినులతో విత్తన శుద్ధి చేయడం వల్ల తొలి దశలో ఆశించే శిలీంధ్రాల నుండి మరియు వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల బారి నుండి 20 నుండి 30 రోజుల వరకు మొక్కలకు రక్షణ కల్పించవచ్చును. మార్కెట్ అధికారుల నిర్లక్ష్యంతో రైతుల కష్టం నీటిపాలైంది. పంట వేసినప్పటి నుంచి చేతికొచ్చేదాకా కుటుంబ సభ్యులందరూ కలిసి రాత్రనక పగలనక కష్టపడి వరి పంటను సాగు చేసి ధాన్యాన్ని అమ్ముకుందామని మార్కెట్కు తెస్తే అక్కడ నిరాశే మిగులుతోంది. మెదక్ జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. రోజుల తరబడి మార్కెట్లో వారు వేచి ఉన్నా వారి ధాన్యాన్ని అధికారులు కొనడం లేదు. అంతేకాదు ధాన్యంపై కప్పడానికి టార్పాలిన్ పట్టలు కూడా లేకపోవడంతో అకాల వర్షం బారిన పడి ధాన్యమంతా నీటిపాలైంది. తడిచిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కష్టం చేసింది. బైకడికి పోకుండా కరెంట్ ఒత్తుకుంటా మేము పాములకు తేళ్లకు కాపాడుకుంటా దొయ్యకు పైప్ వేసుకుంటా పారబెట్టిన వడ్లను పండించుకొని ఇడికి తీసుకొస్తే బీట్లకు అనుకోకుండా అకాల వర్షంతో మా వడ్లు ఇప్పుడు మొత్తం తడిచిపోయినాయి. దయచేసి అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ చొరవ తీసుకొని వెంటనే బీట్లో తడిసిన వడ్లను ఒక్క ఇత్తు లేకుండా కనీస మద్దతు ధర పెట్టి అందరినీ ఆదుకోవాలని రైతులను కోరుచున్నాం. 35 మందు వచ్చిన 4 ఎకరాలు వేసిన 8 టీంల వడ్లు ఈకి తీసుకొచ్చి 12 రోజులే. 12 రోజుల నుంచి భారతాలు ఇవ్వమంటే ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం దినమే జరుపుతున్నారు కానీ మాకు భారతాన్ని ఇవ్వలేదు. ఇవరకు అనుకోకుండా వర్షం వచ్చే వడ్లన్నీ ఖరాబ్ అయిపోయాయి, నాశనమయ్య రైతులు సొంత ఖరాబ్ అయిపోతుంది. దీని పరిస్థితి ఏంటిది? ఎవరు భరింపలేదు దీన్ని. లాగోడు కూడా వెళ్ళకుండా అయిపోయి 6 నెలలు కఠినం చేసి తీసుకొచ్చిపోతే బీట్లో పోతే ఒక చేతికి ఒక ఇత్తు రాకుండా. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపండి.
అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటిని నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. మా ఇమెయిల్ raituraज्यam@sakshitv.com.